హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 8 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అయితే అందించడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి అన్ని సబ్జెక్టులతో కూడినటువంటి టెస్ట్ సిరీస్ మన యాప్లోకి తీసుకురావడం జరిగింది. సో దీని ద్వారా మొత్తం మీకు 250 టెస్టులు అయితే అందించడం జరుగుతుంది. ప్రశ్నలు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. సబ్జెక్ట్ వైజ్గా టెస్ట్లు ఉంటాయి అండ్ గ్రాండ్ టెస్ట్లు అయితే అందించడం జరుగుతుంది. ప్రజెంట్ దీనికి సంబంధించి 50% ఆఫర్ కూడా మన యాప్లో అయితే ఉంది. ఇంకా అవే కాకుండా తెలంగాణ కల్చర్కి సంబంధించి టాప్ 100 బిడ్స్కి సంబంధించిన టెస్ట్ కావచ్చు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇక దాంతోపాటు ఇండియన్ పాలిటీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ అదేవిధంగా తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, జనరల్ సైన్స్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్తో పాటు జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా ఉంది. కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఆగస్టుకు సంబంధించిన పీడిఎఫ్ ఈరోజు ఈవినింగ్ వరకు అయితే అప్లోడ్ చేయబడుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసిన తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి 16 నుంచి ఎస్ఐలకు శిక్షణ ప్రారంభం అని చెప్పేసి పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన అప్డేట్ అయితే మనకి నమస్తే తెలంగాణలో రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ప్రస్తుతం 368 మంది పోలీస్ అకాడమీకి రాక గతంలో చోటు దక్కని వారికి ఛాన్స్ అన్విలింగ్ అంటూ కొందరు అభ్యర్థులు మెయిల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎస్ఐ సివిల్ ఉద్యోగాలకు అర్హత సాధించినటువంటి అభ్యర్థులకు ఈ నెల 16 నుంచి శిక్షణ ఇవ్వనున్నట్లు తెలంగాణ పోలీస్ అకాడమీ అధికారులు తెలిపారు. సో హైదరాబాద్లోని రాజేంద్ర నగర్లో 121 ఎకరాల పోలీస్ అకాడమీలో 130 మంది నిపుణులు ఏడాది పాటు అభ్యర్థులకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. సో తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి TSLBRB ఇప్పటికే అర్హులైనటువంటి అభ్యర్థుల యొక్క పేర్లను పోలీస్ అకాడమీకి పంపింది. సోమవారం రాత్రి వరకు 368 మంది అభ్యర్థులు రిపోర్ట్ చేసినట్లు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. ఇంకా సమయం ఉన్నందున బుధ గురువారాల్లో అందరూ పోలీస్ అకాడమీకి రిపోర్టు చేయనున్నారు. సో గత SI నోటిఫికేషన్లో వివిధ కారణాల వల్ల శిక్షణకు నోచుకొని 19 మంది అభ్యర్థులకు ఈసారి అవకాశం కల్పించినట్లు తెలిసింది. వీరిలో 7 SI అభ్యర్థులు ఉన్నట్లు సమాచారం. సో ప్రస్తుత నోటిఫికేషన్లో SP వెరిఫికేషన్లో 10 మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉండడంతో దానిపైన ఉన్నతాధికారులు సమాలోచన చేస్తున్నట్లు తెలిసింది. సుమారు 10 నుంచి 15 మంది అభ్యర్థులు SI ఉద్యోగానికి తాము అన్విల్లింగ్ అంటూ ఉన్నామని మెయిల్ పంపారని సమాచారం అని చెప్పేసి ఇక్కడ మనకు SI ఉద్యోగాలకు సంబంధించి రోజు. దాంతోపాటు ఇక్కడ రిపోర్ట్ చేసిన వారికి వార్మప్ గేమ్స్ అని చెప్పేసి కూడా ఇచ్చారు. ఎవరైతే ఈ 368 మంది రిపోర్ట్ చేశారు కదా వాళ్ళకి మార్నింగ్ అదేవిధంగా ఈవినింగ్ వార్మప్ గేమ్స్ను కండక్ట్ చేస్తున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకు SI ఉద్యోగాలకు సంబంధించి చాలామంది కానిస్టేబుల్ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పటివరకు మనకు TSLBRB నుంచి కానిస్టేబుల్ రిజల్ట్కి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద ఎస్ అని కామెంట్ చేయండి. సో త్వరగా రిలీజ్ చేయాలని చెప్పేసి అయితే కోరుకున్నాం. సో చాలామంది వాటి కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారని మనకి ఇప్పటివరకు అయితే TSLBRB ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వలేదు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే టెట్కు పక్కాగా ఏర్పాట్లు చేయండి అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇది మనకు సూర్యాపేట డిస్టిక్ సంబంధించి వెలుగు న్యూస్ పేపర్ వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో ఈ నెల 15న నిర్వహించినటువంటి టెట్కు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకట్రావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో అడిషనల్ కలెక్టర్లు ప్రియాంక కావచ్చు వెంకటరెడ్డితో కలిసి సంబంధిత ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించినట్లయితే చూడవచ్చు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెట్ పేపర్ 1కు 7,397 మంది అభ్యర్థులు హాజరవుతుండగా 31 సెంటర్లు, అదేవిధంగా పేపర్ 2కు వచ్చేసి 6,664 మంది అభ్యర్థులు హాజరు కానుండగా 29 సెంటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. సో అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాలు కావచ్చు, మెడికల్ స్టాల్ ఏర్పాటు చేశామని చెప్పి సూచించినట్లు ఇక్కడ మనకు టెట్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఆల్రెడీ మనకు హాల్ టికెట్స్ కూడా రిలీజ్ అయ్యాయి. ఇంకా ఎవరైనా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోకుండా ఉన్నట్లయితే డౌన్లోడ్ చేసుకోండి. మీ సెంటర్ ఎక్కడ పడింది అనేది చూసుకునేటువంటి ఐటమ్ చేయండి. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఢిల్లీ పోలీస్ కొలువుకు పిలుపు అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకు 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి రీసెంట్గా SSC అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. సో ఇంటర్మీడియట్ అర్హత తోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈరోజు మనకు సాక్షి న్యూస్ పేపర్లో ఇచ్చారు. సో మొత్తం పోస్టులు ఎన్ని ఉన్నాయి, దీని యొక్క అర్హత అనేది ఏ విధంగా ఉంటుంది, అండ్ అదేవిధంగా ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది, అండ్ దీనికి సంబంధించిన రాత పరీక్ష సంబంధించిన మార్క్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారనేది కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. వీటి యొక్క శాలరీ కూడా ఇక్కడ మీరు చూడవచ్చు. అదేవిధంగా ప్రిపరేషన్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి, వీటికి ఎంత ప్రియారిటీ ఇవ్వాలనేటువంటి డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఎవరైతే వీటి కోసం ప్రిపేర్ అవుదాం అనుకున్న అభ్యర్థులు చాలామంది వీటికి అప్లై చేసి ఉంటారు. సో కంపల్సరీ వీటికి సంబంధించి ఈ ఆర్టికల్ చూసేటువంటి ప్రయత్నం చేయండి, మీకు చాలా యూజ్ ఉంటుంది. ఇంకా అప్లై చేయని అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే సెప్టెంబర్ 30 వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది, అప్లై చేసుకున్న ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ మనకు
350 నావిక్ యాంత్రిక్ పోస్టులకు సంబంధించి మనకు సో ఇక్కడ కేంద్ర రక్షణ శాఖ పరిధిలో మనకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో 10వ తరగతి ఇంటర్మీడియట్ డిప్లొమా విద్యా అర్హతతోటి వీటికి మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 22 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో 300 రూపీస్ అనేది దీనికి సంబంధించిన అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో పరీక్షలకు సంబంధించినట్టు ఇక్కడ స్టేజ్ 1కి సంబంధించి డిసెంబర్లో ఉంటుందట, స్టేజ్ 2 వచ్చేసి జనవరి, స్టేజ్ 3 వచ్చేసి ఏప్రిల్లో వీటికి సంబంధించిన పరీక్షలు ఉంటాయని చెప్పేసి అయితే మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వీటికి అప్లై చేసుకోండి. ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వీటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇచ్చారు, ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇక ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావానికి సంబంధించిన దానిపైన ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు కూడా చూడవచ్చు. ఇంకా అదేవిధంగా మనకి ఇక్కడ టీఆర్టీ 2023 సోషల్ స్టడీస్కి సంబంధించి భారత జాతీయ ఉద్యమానికి సంబంధించిన దానిపైన ఒక బిట్ బ్యాంక్ ఇచ్చారు. సో దీన్ని కూడా డౌన్లోడ్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఇక నెక్స్ట్ ఇదే ప్రతిభలో మనకు ఇండియా అంటే భారత్ అని మనకు ఇక్కడ భారత ద్వీపకల్పానికి సంబంధించి అంటే జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆర్టికల్ తీయడం జరిగింది. సో ఇది కూడా మీకు యూజ్ అవుతుంది, ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని వీటిని చూసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో ఈరోజు చాలా తక్కువ అప్డేట్స్ అయితే ఉన్నాయి, కాకపోతే చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అనేవి కలిపి అందించడం జరుగుతుంది. చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో 12 మంది శాస్త్రవేత్తలకు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ నుంచి మనకు మద్దిక సుబ్బారెడ్డి ఎంపిక అని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ మన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి పేరు అయితే గుర్తుంచుకోండి. సో ఈ సుబ్బారెడ్డి పేరుని గుర్తుంచుకోండి. దాంతోపాటు ఎంతమందికి వచ్చాయి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డ్స్ ఎంతమందికి వచ్చాయని చెప్పేసి అడుగుతాడు. 12 మందికి అని గుర్తుంచుకోండి. సో దేశంలో 12 మంది యువ శాస్త్రవేత్తలకు 2022 ఏడాదికి, ఇది కూడా గుర్తుంచుకోండి, 2022 ఏడాదికి సంబంధించిన శాంతి స్వరూప్ భట్నాగర్ పురస్కారాలను ఎంపికయ్యారు. సో ఈ మేరకు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ మనకు CSIR సోమవారం వారి యొక్క లిస్ట్ని అయితే ఇక్కడ ప్రకటించినట్లయితే చూడవచ్చు. సో దానిలో ఎవరెవరు ఉన్నారని చెప్పేసి కూడా ఇచ్చారు. ఇది 45 ఏళ్ల లోపు శాస్త్రవేత్తలకు అందించేటువంటి అవార్డు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్ని సంవత్సరాల లోపు ఉన్న వారికి అవార్డు ఇస్తారు. సో 45 ఇయర్స్ లోపు ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు అందించేటువంటి ఈ అవార్డు కింద 5 లక్షల నగదు ప్రశంసా పత్రం అందజేస్తారు. సో ఈ అవార్డుకి ఎంపికైన వారి యొక్క లిస్ట్ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ మన తెలంగాణ ప్రాంతం నుంచి ఇక్కడ థర్డ్ చూసినట్లయితే బయాలజిస్ట్ మద్దిక సుబ్బారెడ్డి, సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింట్ డయాగ్నోస్టిక్స్ హైదరాబాద్ నుంచి అయితే ఇతనికి రావడం జరిగిందనమాట. సో ఇది గుర్తుంచుకోండి, మన హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పర్సన్ పేరు అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాంతోపాటు ఇక్కడ మిగతా 12 మంది అందరికీ గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు. సో మొత్తం ఎంతమందికి వచ్చింది, ఇది ఎందుకు ఇస్తారనేది ఇంపార్టెంట్. ఇది శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసినటువంటి వ్యక్తులకు 45 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యువ శాస్త్రవేత్తలకు ఇచ్చేటువంటి అవార్డ్స్ అన్నమాట ఇవి. సో వీటిని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మరొక మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. జాకో 24 అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో US ఓపెన్ ఛాంప్ నోవాక్ అత్యధిక టైటిళ్ల వీరుడిగా చరిత్ర. సో అత్యధిక టైటిల్ గెలుచుకున్నటువంటి వీరుడిగా మనకు రికార్డు సృష్టించడం జరిగింది మనకు జాకోవిచ్. సో నోవాక్ జాకోవిచ్ ప్రపంచ టెన్నిస్లో అతడే ఒక చరిత్ర. ఇప్పటి వరకు మరొకరి రికార్డులను బద్దలు కొడుతూ సాగినటువంటి జాకో ఇప్పుడు తానే వాటిని సెట్ చేశాడు. సో US ఓపెన్ కెరీర్లో 24వ టైటిల్ నెగ్గినటువంటి జాకో సో అత్యధిక గ్రాండ్ స్లామ్ల వీరుడిగా శిఖరాగ్రాన్ని నిలిచాడంటే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంతకు ముందు కూడా దీనికి సంబంధించి మనకు అప్డేట్ 23 టైటిల్ గెలుచుకున్నప్పుడు కూడా దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం చూసాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇతను సెర్బియా దేశానికి సంబంధించిన ప్లేయర్. సెర్బియా యోధుడు నోవాక్ జోకోవిచ్ చరిత్ర సృష్టించాడు. అత్యధికంగా 24 గ్రాండ్ స్లామ్ సాధించిన ఏకైక ఆటగాడిగా టెన్నిస్ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడంటే ఇక్కడ చూడవచ్చు. సో US ఓపెన్ ఆదివారం జరిగినటువంటి ఫైనల్ మ్యాచ్లో మనకు మెద్వాద్వేవ్ పైన గెలవడం జరిగింది. సో ఫైనల్లో ఎవరిపైన గెలుస్తున్నాడు అనేది కూడా అడుగుతున్నాడని ఇది గుర్తుంచుకోండి, ఓకేనా. ఇవి కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నిన్న మనం ఇదే US ఓపెన్కి సంబంధించి మహిళలకు సంబంధించి చూసాం. అక్కడ మనకెవరు కోకాగ్రఫీ అనేటువంటి పర్సన్, USAకి సంబంధించినటువంటి పర్సన్ ఫస్ట్ టైం టైటిల్ గెలుచుకోవడం జరిగింది US ఓపెనర్స్. ఈ రెండు ఒక దగ్గర రాసుకునే ప్రయత్నం చేయండి. సో అక్కడ సబాలెంక పైన గెలిచింది. సో ఇతను వచ్చేసి మెద్వాద్వేవ్ పైన గెలవడం జరిగింది. సో దీనికి ఇంకా ఇంపార్టెన్స్ ఏంటంటే అత్యధిక టైటిల్ గెలుచుకున్నటువంటి ప్లేయర్గా రికార్డు సృష్టించారు. సో ఇక్కడ మనకు మార్గరెట్ కోర్ట్ ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి ప్లేయర్ 24 టైటిళ్లతో అంతకుముందు ఫస్ట్ ప్లేస్లో ఉండేది. ఇప్పుడు దాన్ని మనకు జాకోవిచ్ సమన్ చేయడం జరిగింది. అంటే ఇది మహిళలకు సంబంధించి, పురుషులకు సంబంధించి ఇతను ఇప్పుడు టాప్లో ఉన్నాడు. తర్వాత సెరీనా విలియమ్స్ కూడా 23, అదేవిధంగా స్టెఫీ గ్రఫీ జర్మనీ 22 అండ్ రఫేల్ నాదెల్ సో స్పెయిన్ 22. సో నెక్స్ట్ ప్లేస్లో మనకు ఇక్కడ రఫేల్ నాదెల్ అయితే ఉన్నాడు. తర్వాత రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ సంబంధించి 20. సో వీటిని గుర్తుంచుకోండి. వరుస క్రమంలో అమర్చమన్నప్పుడు మొత్తం టైటిల్ అన్నప్పుడు అక్కడ మేల్ అండ్ ఫీమేల్ కలిపి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఓన్లీ మేల్ అన్నప్పుడు, ఫీమేల్ అన్నప్పుడు ఇట్లా అరేంజ్ చేయాలని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అడగడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇంకా నెక్స్ట్ విషయాలైతే దివ్యాంగుల కోసం పిఎం దక్ష పోర్టల్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా జరిగినటువంటి మనకు కుర్కుల టీజీటీ జనరల్ స్టడీస్లో ఈ బిట్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే దివ్యాంగులకు శిక్షణ పొందేందుకు, తమ వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు, ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు సోమవారం కేంద్రం పిఎం దక్ష పోర్టల్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమంపై కేంద్ర సామాజిక న్యాయ మంత్రి ప్రతిమ భౌమిక్ పాల్గొన్నారు. సో దీపావళి కల్లా ఈ పోర్టల్ ద్వారా దివ్యాంగులకు 25,000 ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని అధికారుల సందర్భంగా తెలిపారు. సో పిఎం దక్ష అనేది దేనికి సంబంధించిందంటే సో దివ్యాంగులకు సంబంధించి ఉద్యోగ కల్పన ఇవ్వడం కోసం తీసుకొచ్చినటువంటి ఒక పోర్టల్, వెబ్ పోర్టల్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే డాలీ సృష్టికర్త ఇయాన్ విల్మట్ కన్నుమూత అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ అయితే ఈరోజు మనం. సో పేరు గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసినట్లయితే క్లోనింగ్ నిపుణుడు బ్రిటన్ శాస్త్రవేత్త ఇయాన్ విల్మట్ 79 సంవత్సరాల్లో కన్నుమూశారు. సో స్కాట్లాండ్లో ఉన్నటువంటి ఎడినోబరో విశ్వవిద్యాలయంలో ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన అయితే రిలీజ్ చేసింది. 1996లో క్లోనింగ్ పద్ధతిలో డాలీ అనేటువంటి గొర్రెను సృష్టించడంలో ఇయాన్ కీలక పాత్ర పోషించాడు. సో ఇది మనకు ప్రీవియస్లో కూడా చాలాసార్లు బయాలజీలో క్వశ్చన్ అడిగింది. ఓకేనా. సో ఎడిన్బరో వర్సిటీలో ఇక్కడ రోస్లిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ యానిమల్ బయోసైన్సెస్ ఇందుకు వేదికైంది. ఒక గొర్రె కణంలోని కేంద్రకాన్ని ఉపయోగించుకోవడం ద్వారా విల్మట్ బృందం ఈ ఘనత సాధించింది. ఇది అప్పట్లో పెను సంచలనం సృష్టించిందని చెప్పేసి ఇచ్చారు. సో ఇలాంటి ప్రయోగాలు అనైతికమన్నటువంటి విమర్శలు కూడా అప్పుడు వచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి కారకుడైనటువంటి ఇతను ఇప్పుడు చనిపోతూ వార్తల్లో నిలిచారు. సో పేరు గుర్తుంచుకోండి, ఇయాన్ విల్మట్ అనేటువంటి పర్సన్. సో ఈ డాలీ అనేటువంటి గొర్రెను సృష్టించడంలో, అంటే క్లోనింగ్ విధానంలో ఒక నూతనంగా గొర్రెను సృష్టించినటువంటి వ్యక్తి అనమాట. సో ఇతను చనిపోతూ మనకు వార్తల్లో నిలిచాడు. సో ఇతను ఎవరైనా అడుగుతాడు, చాలా చాలా ఇంపార్టెంట్. ఎట్లైనా మనకు క్వశ్చన్ అడగవచ్చు. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే జహీరాబాద్లో అల్లానా ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో రూపాయలు 200 కోట్లతో పెట్ ఫుడ్ యూనిట్ ఏర్పాటు చేస్తున్నటువంటి సంస్థ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. సో దేశీయ ఆహార ఉత్పత్తి తయారీ సంస్థ అన్నమాట, ఇది గుర్తుంచుకోండి. సో ఈ గ్రూపు దేశంలో అతిపెద్ద పెట్ ఫుడ్ ప్లాంట్ను జహీరాబాద్లో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. రూపాయలు 200 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ ప్లాంట్ ఆసియాలోనే అతిపెద్దంట. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఆసియాలోనే అతిపెద్ద యూనిట్ కావడం విశేషం అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఆసియాలోనే అతిపెద్ద మనకి పెట్ యూనిట్ ప్లాంట్ అనేటువంటిది మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి జహీరాబాద్లో అయితే రావడం జరుగుతుంది. సో దేశీయంగా తన వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు నూతనంగా సో కొత్త వాటిని ఏర్పాటు చేయడంలో భాగంగా మనకి ఈ సంస్థ వీటిని హైదరాబాద్లో అయితే ఏర్పాటు చేయబోతుంది. గుర్తుంచుకొని, చాలా చాలా ఇంపార్టెంట్. జహీరాబాద్లో అల్లానా ప్లాంట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే త్వరలో సముద్రయాన్ అని చెప్పేసి ఇక్కడ ఒక కరెంట్ అఫేర్ మనం చూడవచ్చు. సో మత్స్య 6000 జలాంతర్గామి ఫోటోలు విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు చంద్రయాన్ 3తో అంతరిక్షంలో ఘన విజయం సాధించినటువంటి భారత్ త్వరలో సముద్రయాన్ పేరిట సాగర అన్వేషణకు సిద్ధమవుతుంది. ఇది గుర్తుంచుకోండి, మనకు సముద్రానికి సంబంధించిన అన్వేషణ. సో ఈ ప్రాజెక్టులో కీలకమైనటువంటి జలాంతర్గామి మత్స్య 6000 తుది మెరుగులు దిద్దుకుంటుంది. సో ఈ సబ్మెరైన్ ఫోటోలు, వీడియోలను కేంద్ర మంత్రి మనకు కిరణ్ రిజిజు విడుదల చేయడం జరిగింది. ఇది సముద్ర గర్భంలో అన్వేషణకు తోడ్పడేటువంటి మానవ సహిత జలాంతర్గామి అని ఆయన చెప్పడం జరిగింది. సో ఇది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని తయారు చేసినటువంటి ఏంటంటే సో చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దీన్ని అభివృద్ధి చేసింది. సో ఇది మనకు చాలాసార్లు అడిగిందండి. సో ఓషన్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఎక్కడ ఉందని చెప్పేసి ప్రీవియస్లో మనకు జీకే పర్పస్లో క్వశ్చన్ చాలాసార్లు వచ్చింది. సో చెన్నై అని ఇట్లా గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది దేన్ని తయారు చేసింది? సో సముద్రయానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇదే చేస్తుంది అనమాట. సో ఇది ప్రారంభమైతే భారత్ మొట్టమొదటి మానవ సహిత సముద్ర అన్వేషణ మిషన్గా దీనికి గుర్తింపు దక్కనున్నట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ జలాంతర్గామిలో ముగ్గురు కూర్చొని 6 కిలోమీటర్ల లోపు సముద్రం లోతుకు చేరుకోవచ్చు. సో సాగర వనరులు కావచ్చు, జీవ వైవిధ్యాన్ని అధ్యయనం చేయడానికి ఇది చాలా తోడ్పడుతుంది. అంటే సముద్రం లోపల ఉన్నటువంటి ఆ జీవులను అధ్యయనం చేయడం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. అయితే ఇది ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందని కూడా ఇచ్చారు. సో ఇక్కడ 2026 నాటికి ఈ మిషన్ కార్యరూపం దాల్చే అవకాశం ఉందని కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ గతంలో వెల్లడించినట్లు ఇక్కడ మనం చూడవచ్చు అనమాట. సో ఇంపార్టెంట్. సో ఇది వార్తల్లో ఉంది. మనకి ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి చాలా రంగాలు మనకి ఎక్కువ వార్తల్లో ఉంటున్నాయి. సో వీటన్నిటి మనం అయితే గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పేపర్లో కూడా సముద్రయాన్ అని చెప్పేసి కూడా దీనికి సంబంధించి అయితే అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. సో ప్రతిరోజు మీకు యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. అదేవిధంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీకు గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఫుల్ టెస్ట్ సిరీస్కి సంబంధించిన కోర్స్ అయితే ఉంది. ఇంకా అవే కాకుండా ఇండివిజువల్గా సబ్జెక్ట్ వైజ్గా కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసిన తర్వాత నచ్చితే వాటికి సంబంధించిన కోర్స్ అయితే తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.